నమస్తే. ఏదైనా మంత్రివర్గ సమావేశంలో అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఏ రాష్ట్రమైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పాలసీలు, అధికారులకు దిశానిర్దేశం వీటిపై చర్చ జరుగుతుంది. ఒక బ్రీఫింగ్ ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్ కొత్త పలుకుపై చర్చ ఎందుకు జరిగింది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాసిన ఈ శీర్షికపై చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకవైపు రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రాజముద్ర దొరకడంతో, రాజముద్ర లభించడంతో ఇన్నాళ్ల ఎదురుచూపులకు ఒక ఫుల్ స్టాప్ పడడం, గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అంతా సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి. అంటే ఇన్నాళ్లకైనా ఇదిగో మాకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అని చెప్పుకునే టైంలో ఒక రాక్షసానందం పొందడానికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి మా విగన్ అనే ఒక కామెడీ ప్రతిపాదన తీసుకొచ్చి దాన్ని జనాల్లోకి రుద్దాలనే ప్రయత్నం చేయాలని పార్టీ కార్యకర్తలకి చెప్పడం, దాని మీద వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక ప్రయత్నం చేయడం, వీటన్నిటిని ప్రశ్నిస్తూ రాసిన, లోతుగా రాసిన శీర్షికది వైసీపీ నాయకులను ఉద్దేశించి. సో దాని మీద ఇక జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాల్లోనూ దాని మీద, మా సంస్థల మీద, మా యాజమాన్యం మీద, ఎండీ గారి మీద విపరీతమైన, ఇంకా మాటల్లో చెప్పలేని స్థాయిలో రెచ్చిపోయారు. సరే, అదొక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డే సాక్షాత్తు మైక్ ముందు బెదిరింపులకు దిగాడు. మేము అధికారంలోకి వచ్చాక అరెస్ట్ చేసి నేను స్టేషన్లు తిప్పుతాము అని చెప్పి బెదిరించారు రాధాకృష్ణ గారిని. సో దానికి సంబంధించి సంస్థల ముందుకొచ్చి దాడులు, వాళ్ళ పేరులో నిరసనలు, ధర్నాలు అన్న నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థల ముందు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలా రెచ్చగొట్టే విధంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు, ఇవన్నీ. సో ఇది ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఖండించారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, లోకేష్ అందరూ ఖండించారు. కానీ క్యాబినెట్లో కూడా దీని మీద చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకి, ప్రతిపక్ష పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇష్యూ కాదు. మా కలల రాజధాని, ఆకాంక్షలకు నెలవైన ఒక రాజధాని అమరావతి, 5 కోట్ల మంది ప్రజల అమరావతి గురించి మాట్లాడుతున్న సంస్థకి ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డికి మధ్య పోరు. అంటే 5 కోట్ల మంది ఆంధ్రులు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోరు. దీన్ని అందుకని క్యాబినెట్లో చర్చ జరిగింది, అదర్వైజ్ ఇంకొక రకంగా కాదు. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చేశారు. అంటే ఏబిఎన్ సంస్థకి సిబిఎన్కి, ఏబిఎన్ సిబిఎన్ సంస్థలకి ఉన్న ఒక సారూప్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆంధ్రజ్యోతి సంస్థలపై ఓపెన్గానే, బహిరంగంగానే దూషించేవారు, ఏ రకంగా తెర వెనుక ప్రయత్నాలు చేశారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రసారాలు నిలిపేశారు, రెవెన్యూకి సంబంధించి ఎలా అడ్డుకోవాలో చూశారు. ఇవన్నీ ఎదుర్కొని నిలబడి, దేనికి నెరవకుండా, భయపడకుండా, నిజాలు చెప్పడం ఆపకుండా ముందుకెళ్తోన్న ఆంధ్రజ్యోతి తీరు, ఏబిఎన్ తీరు. అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని ప్లాన్లు జరిగినా, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా ఎలా నిలబడ్డాడు ఆయన అని చెప్పి ఒక కంపారిజన్ ఆసక్తికరంగా అనిపించింది, ఏబిఎన్ సిబిఎన్ కంపారిజన్. అలాగే షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఆవిడ మావిగన్ అనగానే దాని మీద ఎప్పుడో చాలా సీరియస్గా, తీవ్రంగా, చాలా, అంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు కూడా ఆ స్థాయిలో దాన్ని చీల్చి చెండాడని స్థాయిలో చీల్చి చెండాడారు మావిగన్ అనే పేరు మీద. నీకు ఇప్పుడు మావిగన్ అంత ముద్దొస్తే మరి అప్పుడు 3 రాజధానులు ఎందుకు తీసుకొచ్చావు? అప్పుడే తీసుకురావచ్చు కదా, అటు రోడ్డు పక్కన అటు ఇటు నువ్వు కట్టుకుంటూ పోవచ్చు కదా. 3 రాజధానులని 3 ముక్కలు అటు ఎందుకు ఆడావు, టైం పాస్ ఎందుకు చేసావు, అసలు నీలాంటి అన్నయ్య, ఇవన్నీ మాట్లాడారు. పక్కన పెడితే ఇప్పుడు ఆవిడ ఇంకొక ప్రపోజల్ ఏంటంటే పులివెందుల పేరు మార్చేయమంటున్నారు. పులివెందుల పేరు తీసేసి, అంటే పులివెందుల, పులిబిడ్డ, టైగర్ ఇవేవో అంటారు కదా, ఇవన్నీ తీసేసి పులివెందుల్ని అవి గొడ్డలి, అవి అంటే AVI, అవి గొడ్డలి. అదేంటి అవి గొడ్డలి అంటే అవినాష్ గొడ్డలి. ఇది అవినాష్ గొడ్డలి అనగానే ఏం గుర్తొస్తుంది? వైఎస్ వివేకానంద మర్డరు. జగన్మోహన్ రెడ్డి మాటల్లో పాపం చిన్నపిల్లాడైన అవినాష్ రెడ్డి గొడ్డలి పోటీని గుండెపోటుగా మార్చడానికి చేసిన విశ్వ ప్రయత్నాలు, సో అవినాష్ రెడ్డిని ఆయన కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొట్టిన ప్రయత్నాలు, ఇవన్నీ కలిపితే అక్కడ పేరు మార్చి AVI గొడ్డలి. అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఒకవైపున పెద్ద పెద్ద పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, లేకపోతే
గ్లోబల్గా విశాఖపట్నం గురించి చర్చ గూగుల్ సందర్భంగా ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఆ స్థాయి ఏ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. గన్ను, నా పేరులో గన్ను ఉంది కాబట్టి పెడితే పెట్టండి, లేకపోతే మానేయండి, లేకపోతే గొడ్డలి, గన్నులు గొడ్డళ్ళు. ఇది వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆలోచన స్థాయి. దీన్ని ప్రశ్నిస్తే నిన్ను కొడతాం, చంపుతాం, అరెస్టులు చేస్తాం, తిప్పుతాం, ఇది పైకి మాట్లాడేది. ఇంక సోషల్ మీడియాలో అయితే వాళ్ళు రాసే రాతలకి బూతులకి ఓ మై గాడ్, అసలు దాని గురించి మాట్లాడుకునే ధైర్యం కూడా మనం చేయలేం. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో నలిగిపోతున్న ఒక వ్యక్తి ఎవరంటే బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ బోర్మని ఏడ్చాడు. ఆయన తప్పులేదు, ఎవరైనా బాధపడచ్చు. బాధ వస్తే బాధపడరా? ఆవేళ తన సతీమణిని దారుణంగా అనకూడని మాట్లాడినప్పుడు అంత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మీడియా ముందు బోర్ని విలిపించలేదా? అది ఎమోషన్, జనరల్ ఎమోషన్, న్యాచురల్గా వచ్చే ఎమోషన్ ఎవరికైనా. రాజ్యాంగంలో ఏమైనా రాసుందా మగాడు ఏడవకూడదని? కానీ అంబటి రాంబాబుకు అనుమానం ఎందుకు? బొత్స ఏడుస్తుంటే కెన్ యూ ప్లే ద బైట్ ఆడియో ఉంటే? ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తాడో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తాడో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. అది సరే, బొత్స ఏడవడం ఏంటంటే ఆయన రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధం గుర్తు చేసుకుని అచ్చెన్నాయుడు ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చీల్చి చెండాడారు బొత్స సత్యనారాయణ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మొట్టమొదటి వ్యక్తి బయటకు వచ్చి ఈ మరణం మీద అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ పాత్ర గురించి అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడిన మొట్టమొదటి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. అందుకని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మన అచ్చెన్నాయుడు మాట్లాడారు. సో అది తలుచుకుని బొత్స బాధపడ్డారు. ఆయనకి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం గురించో దాని గురించో ఎవరికి అనుమానం లేదు. ఆయనకు వచ్చిన బాధ జెన్యూనే. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే పాపం సోమిరెడ్డి మాటల్లో చెప్పాలంటే జగన్ అంటే బొత్సకు భయంతో కూడిన బాధ, లేకపోతే బాధతో కూడిన భయం అన్నారు. అంటే ఏదో అంటారు కదా, కక్కలేక మింగలేక అన్నట్టుగా. ఎందుకు ఇప్పటికీ ఆయన అమరావతి విషయంలో కరకట్ట మీద వెళ్తుంటే శ్మశానంలాగా ఉంది కనిపిస్తోంది అంటాడు. చట్టబద్ధత అయిపోతే రాజధాని అయిపోతుందా అంటారు, లేకపోతే దాన్ని మళ్ళీ మార్చలేమా అని బొత్స పాపం ఈ రాజధాని విషయంలోనే ఆయన అనేక సార్లు అనేక రకాలుగా మాట్లాడడం. ఓసారి అమరావతి రాజధాని అనడం, ఓసారి ఇది అనడం. అంటే మరి జగన్మోహన్ రెడ్డికి భయపడి ఆయన మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈయన మాట్లాడిస్తున్నాడా? ఆఖరికి అది ఎంతవరకు వచ్చిందంటే ఒకవేళ ఆయన బాధపడిన బాధ జెన్యూన్ అయినా కూడా దాని మీద కూడా మాట్లాడే పరిస్థితికి ఇవాళ వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు ఆయన ఆలోచించుకోవాలి. ఇక సజ్జల గారు ఆయన ఏమంటాడు, ఓవర్ నైట్ రాజధాని అయిపోతుంట, అమరావతికి ఇన్ని లక్షల కోట్లు అయిపోతుంది, ఎప్పటికవుతుందో అసలు తెలియదో, అవుతుందో అవ్వదో. అదే మావిగన్, మా నాయకుడు ప్రతిపాదించిన అద్భుతమైన రాజధాని మావిగన్ అయితే ఏముంది, రోడ్డుకి ఇటు ఇటు 110 కిలోమీటర్ల పరిధి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇవాళ అనుకుంటే రేపు పొద్దున్నకి రాజధాని అయిపోతుంట. అని మరి ఏమన్నా తీసుకెళ్ళి మ్యాజిక్ ఉండి పెట్టి ఇటోటి అంటే ఇక్కడో బిల్డింగ్ వస్తాయేమో. ఏం మాట్లాడడానికైనా ఉండాలి కదా కొంచెం. ఆల్రెడీ ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి మీకు సోషల్ మీడియా తెలుసు కదా, మీరే కదా సోషల్ మీడియాలో అరాచకాలు చేయిస్తారు. అప్పుడు మీ అబ్బాయే కదా, సజ్జల భార్గవే కదా మొత్తం టీడీపీ మీద విషం కక్కేలా సోషల్ మీడియాలో బూతురాతలు రాయించింది. మీరు ఫాలో అవ్వండి సోషల్ మీడియాని. ఇవాళ ట్రెండింగ్లో ఏ టాపిక్ ఉందో ఫేస్బుక్ చూసినా, లేకపోతే ఎక్స్ చూసినా, ఇంకోటి చూసినా, మావిగన్ మీద పిల్లలు కూడా కామెడీ చేసుకుంటున్నారు. గన్ను కొన్నానంటే ఏ గన్ను కావాలంటే మావిగన్ కావాలంటున్నట్టు పిల్లలు. అంటే అదేదో కొత్త గన్ను అనుకుని ఆ స్థాయిలో కామెడీ జరుగుతుంటే మీరు దానికి సీరియస్గా కూర్చుని అక్కడ బిల్డింగ్ కట్టి ఇక్కడ బిల్డింగ్ కట్టి ఒకరోజు రాజధాని చేసాయంటే నవ్వుల పాలు అవుతోంది ఎవరు? రాజకీయంగా పతనం అయిపోతున్న పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇంకా దిగజారిపోతున్న దాన్ని ప్రశ్నించినందుకు మాపై దాడులు. బ్రేక్ఫాస్ట్ న్యూస్లో సాహెబ్ గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు. నర్రా శ్రీధర్ గారు, సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు. నమస్కారం శ్రీధర్ గారు, వెంకటేశ్వరరావు గారు, సాహెబ్ గారు.
ఎస్ వెంకటేశ్వర గారు చాలా లైన్ మీతో మాట్లాడు ముందు మీతో స్టార్ట్ చేస్తా. ఈ మధ్యలో జరిగిన అనేక పరిణామాలు అంటే రాజధానికి చట్టబద్ధత రావడం, 5 కోట్ల మంది ప్రజలకు అమ్మయ్య ఇక మాకు శాశ్వత రాజధాని వచ్చిందని అనుకోవడం, దాని మీద అయ్యయ్యో మీరేమి సంబరాలు చేసుకోకండి మేము రేపు పొద్దున్న వచ్చాక ఏమన్నా చేయగలమని బెదిరించడం జగన్ గారు, బొత్స గారు, ఇంకా ఆ పార్టీ నాయకులందరూ 110 కిలోమీటర్లతో అటు మీ జిల్లా గుంటూరు, మచిలీపట్నం లేకపోతే ఇంకోటి ఇవన్నీ కలిపేసి అర్జెంటుగా రాత్రి ఇంకో రాజధాని చేసేస్తామంటాం. ఇవన్నీ తప్పయ్యా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు గాను మా మీద ఇంకా ఒకటి కాదు బూతులు, దాడులు, ఆఫీసుల మీదకి రావడాలు. ఏంటి సార్ మీ కామెంట్ చెప్పండి దీని మీద? రిషి గారు, ఇంకా మీకు అలానే పెద్దలు శ్రీధర్ గారికి, సాహెబ్ గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. నమస్కారం. ప్రజాస్వామ్యంలో మనకి రాజకీయ పార్టీలు పెట్టుకుంటారు, వస్తుంటాయి, పోతుంటాయి. చూసాం చాలా నేషనల్ పార్టీలు ఎట్లా ఉన్నాయో చూసాం. రాజకీయ నాయకులు ఒక నిబద్ధతతో ఎలా ఉంటారనేది మన ఉదాహరణ పోతే గతంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళని చూసాం, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. ఒక నిబద్ధత గాని, ఒక ఆలోచన గాని, ప్రజల పట్ల ప్రేమాభిమానాలతో ఉండవలసినటువంటి రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం వచ్చేటటువంటి రాజకీయ నాయకులకి తేడా ఎట్లా ఉంటుందంటే మనం కూడా చూసుకోవచ్చు. వైఎస్ఆర్ పార్టీ గతంలో కూడా నేను చాలాసార్లు అన్నాను, అసలు వైఎస్ఆర్ పార్టీ అనేది అది రాజకీయ పార్టీనా లేకపోతే అది ఒక విచిత్రమైనటువంటి సమూహం? దాంట్లో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సే కదా. చూడండి ఒకసారి మీరు ఆ క్రిమినల్స్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళు? ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఆస్తులు కొట్టేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇలాంటి బ్యాచ్ తో తయారైంది. సో వీళ్ళకి ఎట్లా రాజకీయాల మీద అవగాహన ఉంటుందని అంటుంటాం. ఇవాళ కూడా మనకు అర్థమవుతుంది. మాట్లాడితే ఏమంటారు వాళ్ళు? మడమ ఇది మాట తప్పడు, మడం తెప్పడు, అదే వాళ్ళ స్లోగన్ కదా. అవును. మరి ఒకసారి మనం 14 నుంచి తీస్తే 14 జరిగినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజధాని గురించి మాట్లాడిన మాటలేంటి? తర్వాత 19కి ఆయనకి అధికారం వచ్చిన తర్వాత అధికారంలో కూర్చుని అదే అసెంబ్లీలో కూర్చుని మాట్లాడినటువంటి మాటలేంటి? అంటే మీరు అన్నారు కాబట్టి వెంకటేశ్వర గారు ఆయన మాట ఎలా తప్పుతాడు, మడమ ఎన్నిసార్లు తిప్పుతాడో చెప్తా. ఓకే, హైదరాబాద్ మించిన రాజధాని కడతాం ఫస్ట్ 2014లో, ఏది ఇంకా ఇది రాకముందు ఎక్కడో తెలియదు. తర్వాత రాజధాని విజయవాడ అన్నాడు, తర్వాత 3 రాజధానులు, తర్వాత నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, తర్వాత రాజధాని విశాఖపట్నం, తర్వాత ఇప్పుడు మావిగన్. అదే ఇప్పుడు 24లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు కూడా అదే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుండేది. ఇది కొంచెం మరి అసెంబ్లీ అనేది మీరు గుర్తు చేశారు కానీ వాళ్ళకి గుర్తు కూడా లేదు అసలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడితే బాగుండేది. అది వదిలేసేసి తాడేపల్లిలో ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏదో చెప్తున్నాడు. అంటే మరి ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఆయన ఫాలోవర్స్ కానీ, ఆయన్ని ఏదో పెద్ద అసలు ఊడిపడ్డాడు పైనుంచని నమ్మేటటువంటి వాళ్ళు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరన్నా, నేనన్నా, ఇంకొకళ్ళన్నా, లేదంటే ఇంకొక ఛానల్ అన్నా, ఇంకో ఛానల్ అన్నా, ఛానల్ పెట్టిన తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ లో కామెంట్స్ వస్తుంటాయి, ఆ కామెంట్ లో వస్తుంటాయి. ఇవాళ ఒక కామెంట్ ని పీక్కునే వాళ్ళందరూ కూడా ముందు అసలు మనం ఏంటని ఆలోచించాలిగా. మన ప్రవర్తన ఏ రకంగా ఉంటే మన మీద ఆ కామెంట్ వచ్చింది, మనం ఎట్లా ఉన్నాము, ఎందుకు ఆ కామెంట్ చేశారనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. సపోజ్ కామెంట్ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అది పక్కన పెడతాం, లేదంటే అసలు అది మీకు దానివల్ల మీరు ఇబ్బంది పడ్డారా, ఇంకోటి ఫీల్ అయ్యారనేది పక్కన పెడితే, ఆ విధంగా మీరు అనిపించుకునే స్టేజీకి వచ్చారంటే ఒకసారి మీరు ముందు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి కదా. ఏం చేస్తున్నాం మరి? ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ వీళ్ళందరికీ కూడా ఒకసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించారు, మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకోటి గమనించండి రిషి గారు, 11 మందికి వెళ్తారు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారితో అక్కడ కలుపుకొని. అంటే ఈయన కాకుండా ఇంకా 10 మంది ఉన్నారు. ఎప్పుడైనా ఈ 10 మంది నోట్లో నుంచి ఎక్కడైనా మీరు ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే ఈ రాజధాని గురించో, లేదంటే రాష్ట్రం గురించో, ఇంకోటి గురించి అసలు ఎక్కడైనా వాళ్ళ వాయిస్ కనిపించిందో మీకు ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. ఆ 10 మంది ఎక్కడ మనకు కనిపించరు. మనకి ఎవరు కనిపించేది కానీ ఈ బ్యాచ్ అంతా ఊడగొట్టేసిన బ్యాచ్. అక్కడి నుంచి మొదలు పెడితే నిన్న ఎవరు ఏడ్చి అల్లాడిపోయాడు, పాప ఇబ్బంది పడ్డాడని చెప్తారు పెద్ద మనిషి.
ఆయన కూడా వాడిపోతే ఆ ఎమ్మెల్సీ ఇచ్చేది కూర్చోబెట్టారు బాగోదని. ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే మీకు తర్వాత యువతలకు వచ్చేదాకా గుడివాడ అమర్నాథ్ అనేవాడు కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ పేరు నాన్న కానీ, ఇక్కడికి వచ్చిన మాకు అంబటరాంబాబు కానీ, లేదా అడ్డుపోతే ఆ కాకాండ గోవర్ధన్ రెడ్డి ఇంకోటి XYZ వీళ్ళందరూ కూడా ప్రజలు వీళ్ళని ఎంతగా తిరస్కరించుకున్నారు. వీళ్ళని ఏమనొచ్చు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు తప్పితే అసలు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవలసినటువంటి ఆ 10 మంది అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. మరి పాపం వాళ్ళకన్నా తెలుసలేదో ఆ జగన్మోహన్ రెడ్డి గారు బయట అడగాలి. అంటే అసలు ఒక విషయం ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎవరు మాట్లాడాలి, ఏం చేయాలి కొంత ఉంటుంది కదా. ఈ మాకేం అవసరం మాకు. మీరు ఇందాక అదే ఒక పార్టీ అంటే ఒక విధానము, ఒక పద్ధతి, ఒక స్ట్రక్చరు, ఒక డిసిప్లిన్, ఇవన్నీ ఉంటాయి. అసలు అది కానప్పుడు ఇంకేముంటాయి? ఎట్లా మాట్లాడతారంటున్నాను వీళ్ళు. ఆ బొత్స సత్యనారాయణ ఏదొచ్చారంటే మీరు అందరూ రకరకాల విశ్లేషణలు చెప్పారు. కానీ నేనైతే నాకు అనిపిస్తుంది ఏంటంటే బొత్స సత్యనారాయణ ఎందుకు ఏడ్చాడంటే, నా పని అయిపోయింది, తర్వాత నా కూతురునో కొడుకునో తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను, తీరా చూస్తే 29 నాటికి అసలు ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఉంటుందా లేదా అనే ఒక బాధతో ఆ పార్టీ పోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మళ్ళీ తీసుకెళ్ళి ఏ పార్టీలో చేస్తాను నేను అనే బాధతో ఏడ్చాడు తప్పితే రాజశేఖర రెడ్డి మీద ఇప్పటిదాకా మీరే కొత్త అర్థం చెప్పారు ఆయన బాధకి పాపం. ఇంకోటి అయితే కానే కాదు, దానికి మనం వేరే విశ్లేషించాల్సిన అవసరం లేదు. నా వారసులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా నేను పోతానేమో, ఒక పార్టీ లేకుండా బాధ చెప్తాను మించి ఏం లేదు. వీళ్ళు ఎవడి మీద ప్రేమ లేదు, ఎవడి మీద ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని ప్రేమించాల, ప్రజల కోసం ఏ పని చేయాల. ఎప్పుడైనా సరే వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించారు తప్పితే ఏనాడు కూడా వీళ్ళు ప్రజల గురించో, రాష్ట్రం గురించో, ప్రాంతం గురించో ఏ ఒక్కడో కూడా వీళ్ళు ఆలోచించిన వాడు లేడు. మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త పలుక మీద ఎందుకు చర్చ జరిగింది? జనరల్ గా పాలసీల మీద వాటి మీద మాట్లాడతారు కదా, అంటే జరుగుతున్న పరిణామాల మీద ఎవరన్నా మంత్రులు ప్రస్తావించారా, లేకపోతే చంద్రబాబు నాయుడే మాట్లాడారా? అలాగే ఆర్థిక మంత్రి పయ్యావులు కూడా పోల్చారు ఏబిఎన్, సిబిఎన్ సారూప్యాన్ని. ఎందుకంటే రిషి గారు అది ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వం బాధ్యత ఏంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సాహెబ్ గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శ్రీధర్ రెడ్డి గారు, మన శ్రీధర్ గారు సాహెబ్ గారు మాట్లాడాక మళ్ళీ వస్తా సార్. రిషి గారు, అమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి గాలి వెంకటేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమ ఇంటర్వ్యూలో చాలా అంశాలు ప్రస్తావించారు. అలాగే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్లు చెప్పారు. వాస్తవంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ అభివృద్ధి, సంక్షేమం వీటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి డిస్కషన్ మ్యాక్సిమం జరిగింది. నిన్న జరిగిన పరిణామం ఏంటంటే ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కలిగింది. ఇక అక్కడి నుంచి వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కంటి మీద కురుపు లేకుండా చేస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మరి కొత్త పలుకు కావచ్చు, వీకెండ్ ఆర్కే కావచ్చు, లేదా మీలాంటి వాళ్ళు మార్నింగ్ సెషన్స్ లో మాట్లాడే డిబేట్స్ కావచ్చు, సాయంకాలం మీరు నిర్వహించే డిబేట్స్ కావచ్చు, వీటిల్లో చాలా క్లిష్టంగా గత 5 సంవత్సరాలు జరిగిన నష్టం ఏంటి, అమరావతి చట్టబద్ధత వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ఉపయోగం జరుగుతుంది అనేది ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకి ఏంటంటే అది ఇంకేం చేయాలో అర్థం కావట్లా. ఎందుకంటే ప్రభుత్వం మీద ఏమైనా వ్యాఖ్యలు చేయాలంటే వ్యాఖ్యలు చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఆ మాదిగర్ అనేది కూడా మీరు ఇందాక అన్నట్టు చిన్నపిల్లలు అనుకుంటున్నారండి, ఇదేదో కొత్తగా నుంచి ఇది కొనిపెట్టమన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మాదిగర్ అనే అంశాన్ని తీసుకొచ్చి పెద్ద సోషల్ మీడియా జోకర్ అయ్యాడు. వాస్తవం చెప్పాలంటే ఆయన పరిమితికి వాస్తవంగా ఆ మాటలు మాట్లాడకూడదు. గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలించినప్పుడు ఎందుకని ఈ మాదిగర్ అటువంటి అంశాలు తీసుకురాలేదండి? కనీసం ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్లు వేయగలిగాడా? లేదు. డ్రైనేజ్ వ్యవస్థను ఏమన్నా పునరుద్ధరించారా? గుంటూరులో అండి, గుంటూరులో సార్ రోడ్లు 2014-19 మధ్యకాలంలో కేంద్ర గ్రాంట్ వచ్చిన తర్వాత అన్ని డ్రైన్లు పగలగొట్టున్నారు. అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ డ్రైన్లు పూడ్చలేనటువంటి పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ రోడ్లు పూడ్చడం కాదు సార్, ఆ డ్రైనేజీని కూడా అటు మీద మ్యాన్ హోల్ చేయలా. చాలా నరకయాత్ర అనుభవించారండి గుంటూరు ప్రజలు. ఇప్పుడు మరి సజ్జలేమో రాత్రికి రాత్రి కట్టేస్తారట, ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి అవతల కట్టేసి ఒక రోజులో రాజధాని రెడీ అయిపోతుందిట. అంటే ఇప్పుడు రిషి గారు ఏమనుకుంటున్నారంటే గతంలో ఒక అబద్ధాలు చెప్పు రావటం, ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటాం, తర్వాత
నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద పెద్ద ఎర్రక్షరాలతో ఆయాలేసేసి వాళ్ళ మీడియాలో అవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లి సానుభూతి పరంగా ఒకసారి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ప్రజలందరూ చూశారు. దాని తర్వాత ఏ విధంగా వాళ్ళకి పట్టం కడతారండి? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సార్. వాస్తవాలకి దగ్గరగా ప్రజలు ఉంటారు. ప్రజలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాకు మంచి చేయాలనే ఆలోచన తోడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆ విధంగా కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశం వెళ్ళగక్కాడండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, ఏబిఎన్ పెట్టే డిబేట్ల మీద, అదే విధంగా వాళ్ళ మీద పలు అక్రమమైన కేసులు పెట్టారు. చాలా మంది ఇప్పుడు ఏబిఎన్ రిపోర్టర్లని కెమెరాలకు కొట్టిన సందర్భం లేదా? ఒక అతను చంపేశారండి. ఇవన్నీ మనం చూసాం. అంటే ఏంటి? వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు వీళ్ళు. ఈ వాస్తవాలను ఇంతటితో మనం అంతం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పగ్గట్టుకొని చేసినా గానీ వాస్తవంగా మేము పోరాటం, వాస్తవంగా మా కార్యకర్తల దగ్గర నుంచి అధినాయకుడు దాకా, లోకేష్ గారి దాకా అందరూ పోరాటం చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. గత వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు తెర వెనక కొంతమంది పనిచేశారు, తెర ముందు కొంతమంది పనిచేశారు. ఈ తెర ముందు పనిచేసిన వాళ్ళలో కూడా ఏబిఎన్ వారికి గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు కళ్ళకి కట్టినట్టు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంకో అంశం కూడా మాట్లాడుకోవాలండి. గ్రామీణ ప్రాంతాల్లో ఏబిఎన్ ఛానల్ రాకుండా చేశారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే నిజాలు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ నష్టం జరిగిందో అని చెప్పి. తర్వాత మరి రాజద్రోహ కేసులు పెట్టారు. నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు వెంకటకృష్ణ గారిని గుంటూరు తీసుకురావటం, ఆయన ఇంట్రాగేట్ చేయటం ఏంటంటే ఇది ఇవన్నీ. కాబట్టి ప్రజలు ఆ పార్టీని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా సంస్థల ఎండీని అరెస్ట్ చేసి స్టేషన్ తిప్పుతాట ఆయన. అదేనండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మళ్ళా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక ఊహాజనిత కలగంటున్నాడు. వాస్తవానికి నిన్న ఈ అంశం జరిగేటప్పుడే నిమ్మల రామానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్, ఈ విధంగా వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి, రాధాకృష్ణ గారిని నేను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు సార్. ఇటువంటి వ్యాఖ్యల వల్ల చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. అయితే అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపించేసుకొని, ఏమండి ప్రజాస్వామ్యంలో మనందరం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వాళ్ళం, ప్రజలకు ఖచ్చితంగా మేలు చేయాలి. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు సీనియర్ పాత్రికేయులు, ఆయన సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయిలోకి వచ్చి ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఒక ఏమి చేయలేడు, రఫా వ్యాఖ్యలు కావచ్చు అని అంటా ఉంటారన్నారు. దాని తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చాలా అద్భుతంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి ఎలా ముందరికి వెళ్తారు, ఆర్కే గారు మా మీద కావచ్చు, ఆ రోజు మేము అధికారంలో ఉన్నా కూడా మేము చేసే తప్పులు, అదేవిధంగా సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే మంచి ఉందో ఆ మంచిని చేయాలని చెప్పి ప్రభుత్వాల మీద ఆయన నిష్పక్షపాతంగా రాసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా మీ ప్రభుత్వంలో విధానాలు లోపాలు ఉంటే ఫస్ట్ రాసేది మేమే. అవును, నేను అనేది అదేనండి. ఇప్పుడు 2-3 అంశాలు ఈ మధ్య జరిగి మనం చూసుకోవచ్చు. రాజమండ్రి కల్తీ పాలాంశం కావచ్చు, అలాగే శ్రీకాకుళంలో వాటర్ కల్తీ పొల్యూషన్ అయిన అంశాలు కావచ్చు. వీటి మీద సుదీర్ఘమైనటువంటి మీరు డిబేట్లు పెట్టారు. అదేవిధంగా మీ యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు అక్కడ తీసుకెళ్ళటం, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. దాని తర్వాత మీరు సెటరేట్ చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో కూడా నాయకుల విషయంలో కూడా మీరు చెప్పారు, కార్యకర్తల అంశాలు చూస్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే సమాజానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందరికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రఫా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన విశ్లేషణాత్మకంగా మీరేమో వ్యాసాలు రాస్తుంటారు. తొలి కొత్త పనులు కావచ్చు, వీకెండ్ ఆర్టే లాంటి అంశాల్లో మీరు ఏదైతే విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అది ఆయన కంటి మీద కునుపు లేకుండా చేస్తుందో, అందుకనే మన నాయకుల చేత ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడటం. మన హైదరాబాద్ లో మీ కార్యాలయం దగ్గరికి వచ్చేసేసి గేటు తాళతో దంతం అంటే ప్రెస్ మీద దాడి చేయాలి. ఇది మీరు ఇందాక ఇంట్రోలో మాట్లాడారండి. వాస్తవంగా ఇది 5 కోట్ల మంది ప్రజల మీద దాడి చేస్తున్నట్టు ఈ అంశాన్ని ప్రజలు, మేధావులు కూడా మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు మా గేటు ముందు వచ్చి బూతులు మాట్లాడారు. లిటరల్లీ బూతులు మాట్లాడుతూ బయటికి రమ్మని బెదిరిస్తూ బూతులు మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ప్లే చేయట్లేదు. కాకపోతే శ్రీధర్ గారు, అంటే వీళ్ళ ఏ స్థాయిలో ఉన్నాయంటే వీళ్ళ మాటలు కొత్త పలుకే కాదు, అసలు పలుకే ఉండదు అని ఎవరు రాష్ట్రానికి మంత్రిగా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడతాడు. దీని మీద ముఖ్యమంత్రి అన్నారు, అంటే ఎవరిని బెదిరిస్తారు మీరు? ఏమన్నా ఇప్పటికే రౌడీయిజం, రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిన్న కేబినెట్ భేటీ సందర్భంగా చర్చకు వచ్చింది. శ్రీధర్ గారు, నీ కామెంట్. గుడ్ మార్నింగ్ రిషి గారు, సాహెబ్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. రిషి గారు, ఇక్కడ బెదిరింపు ధోరణి అనేది భయంకరం అయిపోయిందండి. గత ప్రభుత్వంలో వాళ్ళు నేర్చుకోవాల్సింది కూడా అండి,
ప్రజలు ఓడించిన తర్వాత గత ప్రభుత్వంలో జనాన్ని భయభ్రాంతులను చేశాం కాబట్టి మనం ఓడిపోయాము. కొన్ని చట్టాలు కావచ్చు, ఎవరైనా మాట్లాడిన వాళ్ళని కావచ్చు, ఎవరైనా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసిన వాళ్ళని కావచ్చు, అరెస్టుల ద్వారా భయభ్రాంతులకు కేవలం ప్రజలు భయపడ్డారు కాబట్టే 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారనే విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. బేసిక్గా ప్రతి ఒక్కరు బెదిరింపు ధోరణుల ప్రజాస్వామ్యంలో బెదిరింపు ధోరణుల వల్ల సాధించేదంటూ ఏమి ఉండదు. ఒకటి ప్లస్ కొత్త పలుకులు ఏమన్నారు ఆయన, నంది అంటే నంది అని, పందిని చూపించి నంది అంటే నంది అని, నందిని చూపించి పంది అంటే పంది అని అనేటువంటి ధోరణిలో వైకాపాలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ ఉన్నారు అనేది ఉదాహరించడం జరిగింది. ఇక్కడ మీరెవరైనా జగన్మోహన్ రెడ్డి చెప్పిందా అని వ్యతిరేకించారా? జగన్మోహన్ రెడ్డి గారు 2015 సంవత్సరంలో మీరు అమరావతికి కనీసం 30,000 ఎకరాలని చెప్పారు. కనీసం 30,000 ఎకరాలు అమరావతి బిల్లుకు ఆమోదించిన వ్యక్తివి 2015-16లో ఆ ప్రభుత్వంలో ఒకే ప్రతిపక్ష పార్టీగా ఉన్న మీరు అమరావతిని ఆ బిల్లుని సిఆర్డిఏ చట్టాన్ని కావచ్చు, బిల్లుని కావచ్చు, అన్నిటికీ మద్దతు పలికిన వాళ్ళు ఈ రోజున ఆ రోజున ఎందుకు వాకౌట్ చేయలేదు? బేసిక్గా ఇప్పుడు పార్లమెంట్లో ఎందుకు వాకౌట్ చేశారు అంటే, ఎవరైనా మీ పార్టీలో ఎవరైనా పార్లమెంట్లో ఎలా వాకౌట్ చేస్తామండి, అసెంబ్లీలో మనం పాస్ చేసేటప్పుడు మనం మద్దతు ఇచ్చాం కదా అని అడిగినటువంటి ఒక ఎంపీ అయినా ఎవరైనా ఉన్నారు మిమ్మల్ని? ఎలా వాకౌట్ చేస్తారు? ఒకటి సరే, ఆ రోజున మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నేను తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు విపరీతంగా అమరావతిని మార్చము అని రూమర్స్ నమ్మవాకండి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు వచ్చిన తర్వాత ఏం చేశారు? అమరావతిని ఎన్ని రకాల అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు మీరే, శ్మశానం అన్నది మీరే. ఈ పదాల కన్నా అమరావతిని శ్మశానం అంటే 33,000 ఎకరాల రైతులు ఎవరైతే 29,000 మంది రైతులు ఎవరైతే పొలాలు ఇచ్చారో వాళ్ళకేమి అంటే మీ ఆలోచన లేని బేసిక్గా ఆ రోజున మద్దతు ఇచ్చి అమరావతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని వేశ్యల రాజధాని అని, శ్మశానం అని, అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ 100 రకాల దుష్ప్రచారాలు చేసి ఏమన్నారు? ఆనాడు తుగ్లక్ ఢిల్లీ నుంచి వేరే ప్రాంతానికి రాష్ట్రాన్ని క్యాపిటల్ మార్చి మళ్ళీ ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఢిల్లీకి మార్చి తుగ్లక్ అనే పేరు చిరకాలంగా ఎందుకు నిలిచిపోయింది? తుగ్లక్ చేష్టలు చేశాడు కాబట్టి పిచ్చి తుగ్లక్ అని అన్నారు. అలాగే మీరు మరలా ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల సబ్జెక్టులో అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అది టెంపరీ అసెంబ్లీ అని అన్నారు. మీరేమన్నా అమరావతిని బేసిక్గా లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నప్పుడు మీరేమన్నా అసెంబ్లీ కట్టారా? టెంపరీ అసెంబ్లీ అన్నారు. టెంపరీ అసెంబ్లీలో అన్ని పనులు చేసుకున్నారు కదా. టెంపరీ సెక్రటేరియట్ కి ఏ రోజు రాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు కదా. అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్ ఆ టెంపరీ అసెంబ్లీ భవనం, ఆ భవనంలోనే మీరు ఇంకెక్కడైనా కార్యక్రమాలు సరే మీరు డిసైడ్ అయ్యారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. న్యాయ రాజధాని అన్నప్పుడు ఇక్కడ మీరు అసెంబ్లీ సబ్జెక్ట్ లో మీరు దీనికన్నా ఫిక్స్ అయినారు కదా. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉన్నప్పుడు అసెంబ్లీని కట్టాల్సిన బాధ్యత మీకుందా? ఒకటి. 2, రైతులకి ఆ రోజున ల్యాండ్ పూలింగ్ యాక్ట్ సబ్జెక్ట్ లో మీరు మద్దతు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో మద్దతు ఇచ్చినప్పుడు మీకు ఆ బాధ్యత లేదా? రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? గత ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకించన్నా ఉంటే కనీసం ఇప్పుడు భయపడడానికి రకరకాల జీవోలు తెచ్చారు. మీరన్నట్టు విశాఖపట్నంలో ఎన్నికలకు ముందు ఇంకా దాదాపుగా మేము మళ్ళీ గెలిచేస్తే అక్కడే కూర్చుంటా ఉన్నట్టుగా మాట్లాడారు. కానీ అక్కడ ఏం కట్టలేదు, ఒక్క ప్రభుత్వ భవనం లేదు. కానీ ఆయన ఉండడానికి ఒక విలాసవంతమైన 100 కోట్ల భవనం మాత్రం కట్టుకున్నాడు ఆయన. అది రిషి గారు, ఇప్పుడు అమరావతిలో స్క్వేర్ ఫీట్ కి 9,000, 11,000 రూపాయలు ఏంది, 4-4.5 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అయిపోతుంది. కానీ అక్కడ కట్టింది స్క్వేర్ ఫీట్ 30,000 రూపాయలతో కట్టారు మీరు. ఆడ మీరు వైజాగ్ లో మీరు ఏదైతే ఇంద్రభవనం కట్టుకున్నారో ఏపీ టూరిజం పేరుతో దొంగచాటుగా, అంటే మీరు కూర్చోవడం కోసంగా ఏపీ టూరిజం పేరుతో కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 30,000 రూపాయలు.
స్క్వేర్ ఫీట్కి 30,000 రూపాయలతో కట్టినటువంటి వ్యక్తి అమరావతిలో స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెడుతున్నారు, 9,000, 11,000, 14,000 ఇది నుంచి మాట్లాడేటువంటి అర్హత ఉండేది మీకు బేసిక్గా. 30,000 పెట్టేశారు కాబట్టి. ఒకటి ఇక్కడ రిషి గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు పలుకొండదు, ఆ పలుకొండదు, ఈ పలుకొండదు అని మాట్లాడే వ్యక్తులు అంటే బెదిరింపులు ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం ద్వారా మనం ఓడిపోయామనే దగ్గర నుంచి ఎక్కడుండాలి? పొరపాటు జరిగింది. అందరూ 3 రాజధానుల విషయంలో వైజాగ్ లో ఒప్పుకోలేదు. ఎందుకంటే వైజాగ్లో ఉండే ప్రతి సీటు ఎక్కడా కూడా యాక్సెప్టెన్స్ రాలేదు, కర్నూలులో రాలేదు. ఎక్కడా మీకు యాక్సెప్టెన్స్ రానప్పుడు పొరపాటు అయిపోయింది. అమరావతికి ఆ రోజున మద్దతు ఇచ్చాము, మేము 3 రాజధానులు అన్నాం, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు అమరావతిలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పద్ధతిగా చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతామనే మాటను వదిలేసి ఎక్కడైతే సిఆర్డిఏ లిమిట్స్ ఉందో అదే సిఆర్డిఏ లిమిట్స్ మావి గన్ కొత్త పేరు తీసుకొచ్చి ఆల్రెడీ సిఆర్డిఏ రీజన్ లో ఉండేదాన్ని హైవే మీద కట్టమంటున్నారు. 30,000 కనీసం 30,000 ఎకరాలైన మనిషి ఇప్పుడు నుంచి గుంటూరు దాకా ఆన్ హైవే 3,000 ఎకరాలు, 100 ఎకరాలు సంపాదించండి చాలు. 100 ఎకరాలు సంపద సృష్టించడం చేతగాని వ్యక్తులు ఇక్కడ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే దానికి అడ్డంకులు సృష్టించబాకండి. ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా అధికార పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ. మీరేం చేస్తున్నారు అసలు? ఇక్కడ రిషి గారు ఈ మావిగన్ అనే సబ్జెక్ట్లో మీరు చెప్పినట్టు ఒక ఆయన మా వాకర్స్ క్లబ్లో ఏ కొల్లు రాఘవరెడ్డి అని ఉంటే ఏరా రే అని పిలుస్తున్నారు ఆయన, పెద్ద ఆయన. రిషి గారు అదృష్టం ఏంటంటే మీ పేరు నా పేరు పిలవలేని పరిస్థితి వాళ్ళు, ఏమంటే పెద్ద పేర్లు కాబట్టి, పెద్ద పేర్లు కాదు కాబట్టి. ఇక్కడ బేసిక్గా ఇక్కడ అందరూ చిన్నపిల్లలు చేస్తాం అనుకున్నటువంటి నేపథ్యంలో కూడా రిషి గారు ఎవరైనా ఈ మీడియాకి సంబంధం లేకుండా బయట వ్యక్తులు పబ్లిక్ పల్స్ సబ్జెక్ట్లో కూడా వాళ్ళు వైకాపాని వదిలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్ స్థాయి నాయకులు కూడా మావిగానే సపోర్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ వైకాపాలో కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా కొనసాగుతూ అలాంటి వ్యక్తులు కూడా మావిగానే సపోర్ట్ చేస్తున్నారండి. ఏం తప్పు? అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైపోద్ది, 2 లక్షల కోట్లు అయిపోద్ది, వీళ్ళు ఇంట్లో నుంచి ఏదో సొమ్ము తీసుకొచ్చినట్టుగా వాళ్ళు అప్పులు పాలైపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు తప్పితే ఇక్కడ ఒకటి రిషి గారు మేము వస్తే మారుస్తామంటున్నారు. చాలా మంది అనలిస్టులు కూడా, కొంతమంది మేధావులు అన్నటువంటి అవనిస్టులు కూడా జగన్ వస్తే రాజ్యాంగంలో చాలా చట్ట సవరణలు జరిగినాయి కదా, ఇప్పుడు అమరావతిని కూడా చట్టం చేశారు కదా, ఆ చట్టాన్ని మార్చగలరు కదా అని అంటున్నారు. ఇక్కడ ఒకటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంకుచిత భావాలు ఈ దేశ పార్లమెంట్లో ఇంకా లేవని నేను నమ్ముతున్నాను. బేసిక్గా పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత రేపు పొద్దున ఇతను మార్చాలి అంటే పార్లమెంట్లో మళ్ళా బిల్లు పెడితే ఇతను ఒక్కడే కదా, ఎవరన్నా సపోర్ట్ చేయగలరా? ఆ పార్టీలన్నీ మీ పార్టీలాగా రోజుకొక మాట మాట్లాడేటువంటి పార్టీలు కాదు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కదా. కాంగ్రెస్ బీజేపీ ఈ స్టాండ్ తీసుకొని పార్లమెంట్ లో బిల్ పాస్ అయిపోయిన తర్వాత అవి వెనక్కి పోతాయని మీరు ఎలా అనుకుంటున్నారు? బ్రేక్ తీసుకుందాం. రిషి గారు అనలిస్టులు కూడా అవును బ్రేక్ తర్వాత షర్మిల గారు చేసిన కామెంట్స్ అంటే బొత్స బాధ వెనకాలన్న దాని గురించి, అప్పుడు తన తల్లిని బాధ పెట్టిన దాని గురించి మాట్లాడుతూ, అలాగే పులివెందుల పేరు కూడా మార్చమని ఏదో అంటున్నారు. వెంకటేశ్వర గారు ఇప్పుడు ఆస్తుల కోసమో లేకపోతే మరో అంశం కోసం విభేదించిన తోడబుట్టిన వాళ్ళ మీద అన్యాయంగా మాట్లాడుతుంటే ఎవరన్నా బాధపడతారు. కానీ షర్మిల గారి మీద సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దారుణమైన అసభ్యకరమైన కామెంట్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడేది. పైగా ఆయనే ఆ చీరల గురించి కూడా ఏదో కామెంట్లు చేశారు. సో షర్మిల అందుకే అన్నారు, ఇలాంటి అన్న గురించి ఆవిడ చాలా కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఆవిడ కొత్త ప్రపోజల్ ఏం చేస్తున్నారంటే, జగన్ పేరులో అంటే గన్ ఉంది కాబట్టి జగన్ పేరులో మీరు మావిగన్ అని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మరి పులివెందుల పేరుని అవి గొడ్డలి అని పెట్టండి అని. ఎలా ఉంది ప్రపోజల్? ఒకటే రిషి గారు, సరే వీళ్ళు ఇప్పుడు అతను ఎగతాలు చేస్తూ ఎన్ని మాట్లాడుతున్నారో చూస్తున్నాం, వాళ్ళ చెల్లి కూడా ఎగతాలు చేసే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు పెట్టమన్నట్టు తీసి పక్కన పెడితే అంటే అసలు వీళ్ళ సంస్కృతి
వీళ్ళ యొక్క నేచర్ ఎట్లా ఉందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మేము అదే కోరుతాం. ఎందుకంటే ఇప్పుడు కూటమి పెట్టి మేము గెలిచాం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం. అయినప్పటికీ కూడా ఆయనకి ఇంకా చాలా మంది ఓట్లు వేశారు. ఎంత పర్సెంట్ చెప్తున్నారు కదా, దాదాపు 30 నుంచి 40 మధ్యలో వచ్చిందని చెప్తున్నారు. ఒక్కసారి వీళ్ళందరూ ఆలోచన చేయాలి కదా, మీరు మేము కంటే కూడా. ఎందుకంటే మీరు సమాజం పట్ల, మేము సమాజం పట్ల ఉన్నాం కనుకనే ఒక 30 సెకండ్స్ ఎక్కువ తీసుకుంటారు. నిన్న మీరు అన్నారు క్యాబినెట్ లో ఎందుకు చర్చ వచ్చిందని. క్యాబినెట్ లో ఎందుకు చర్చ వచ్చిందంటే ఇది ప్రజాస్వామ్యం మేము ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం కాపాడాలి. మరీ ముఖ్యంగా మీడియాను కూడా మనకు 4th ఎస్టేట్ అంటారు కదా, 4th పిల్లర్ అంటారు కదా, అన్నప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంటది. అందుకని నిన్న చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అతనికి లాగా ఇష్టానుసారంగా మాట్లాడు, ఇప్పుడు వాళ్ళకి ఒక సాక్షి ఉంది. ఆ సాక్షిలో పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూర్చుంటాడు, తర్వాత నైట్ ఎవడో ఇంకొకడో వస్తాడు, ఒకడో ఏదో బిగ్ క్వశ్చన్ అని. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎలాంటివో ఒకసారి వాళ్ళు రివైజ్ చేసుకోమనండి. ఏ భాష మాట్లాడారు వాళ్ళు, ఏ రకంగా నాయకులను తిట్టారు, ఏ రకంగా మాట్లాడారు అనేది ఒకసారి చూసుకోవాలి కదా. కూడా నిన్న అనంగానే పొడుచుకొచ్చినప్పుడు నువ్వు ఎదుటాన్ని అంటున్నప్పుడు ఎంత లోకం పొడుచుకొస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలి. నన్ను మీరు తిట్టడం కాదు, మీరు తిట్టినప్పుడు నేను కూడా తిడతాననే ఇంగిత జ్ఞానము ఎవరికైనా మనిషి అనేవాడికి ఉండాలి. మాకు ఛానల్ ఉన్న మొదల పేపర్ ఉంది, మేము ఇష్టంతో రాస్తా ఉంటే నీ ఇష్టంతో నువ్వు రాసినప్పుడు యువతలను కూడా ఉంటుంది. సో అందుకని అది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అందుకనే నేను చర్చ పెట్టాం. ఎందుకంటే మీరు ఇందాక కోట్ చేశారు గోవర్ధన్ రెడ్డి అనేవాడు ఇష్టం చుట్టూ మాట్లాడాను. ఈ పడికి మనం లోపల వేస్తాను నేను. మరి ఎందుకో మా ప్రభుత్వం ఆగింది. ఇప్పుడు నేనున్నాను, మీకు గుర్తుందో లేదో, పోయినసారి మీరు కల్తీ మీద పెట్టారు ఆ పాల గురించి. పెట్టినప్పుడు స్పష్టంగా నేను కూడా మాట్లాడగలను. ఎస్, ఇవాళకి కూడా జరుగుతుందని. అంతగా మాట్లాడేటటువంటి ప్రజాస్వామ్యం ఆ పార్టీలో ఎవరికైనా ఉందా? నోవే. లేదు కాబట్టే ఎట్టంటే అట్ట తల ఊపుతారు కాబట్టే ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది మీకు. మొన్న అసెంబ్లీలో వసంత కృష్ణ ప్రసాద్ చెప్పాడుగా, అప్పుడు అమరావతి గురించి జరిగిన చర్చలో ఆయన ఎలా హ్యూమిలియేట్ చేశారు, ఆయన ఎందుకు బయటకు వచ్చాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చాడు కదా వైసీపీలో. ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక హక్కులు ఉండాలి, మనకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి సార్. రాజకీయ నాయకుడు అయినా ఇక నా నాయకుడు ఏం చెప్తే ముక్తం కాదు కదా. అందుకనే అది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ కాదనేది కూడా. ఎందుకనే రాజకీయ పార్టీ అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటది, నాయకుడు చెప్పిన దానికి మేము ఏకీభవించాలి. అట్ ద సేమ్ టైం అది తప్పు ఒప్పు అయితే మేము కూడా చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే రాజకీయ పార్టీ వస్తుంది, అప్పుడే ప్రజాస్వామ్యం వస్తుంది. ఎక్కువ మీరు అన్నట్టుగా పేర్లు ఇన్స్టిట్యూట్ మార్చుకుంటానికి ఇన్స్టిట్యూట్ చేయడం కాదులే కదండి. ఇవాళ మాట్లాడే పెద్ద మనుషులందరూ కూడా ఈ సజ్జల నేతలు గతంలో, ఇప్పుడంటే వాళ్ళు కూడా అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం కూడా. కానీ అప్పుడు ముఖ్య సలహాలు ప్రభుత్వానికి అప్పుడు ఎవడో రాపించలేదా. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా కూడా ఆ మావిగారిని సలహా ఇచ్చినట్టు ఎవడో తెలిస్తే మనకి వాడిని నిజంగా ఊరేగించి వాడికి ముందు సన్మానం చేయాలి. అప్పుడే రచిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఎంత తెలివితేటలునో అంత ఆలోచన లేదు పెట్టినాడికి. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఇందా శ్రీధర్ గారు చెప్పారు, నీకు 5 సంవత్సరాల టైం ఉంది కదా, 5 సంవత్సరాలు ఏం చేశాను? లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నా మనం రాయేసావా? లేదు. ఎగ్జిక్యూటివ్ అన్నావు, అక్కడికి వెళ్ళి నీ ఇల్లు కట్టుకున్నావు చెప్తే అక్కడేమన్నా ఒక సెక్రటేరియట్ కట్టావా? న్యాయరాజు అన్నావు చెప్తే అక్కడైనా కట్టావా? అవన్నీ కూడా గతంలో పెట్టినాయే కదా. అంటే నువ్వు ఏమి చేయకుండా ఎంతసేపు నీ స్వార్థానికి ఏమొస్తుంది? వైజాగ్ లో ఎన్ని కొట్టేశారో తెలుసు మనకి, ఇటువైపు తిప్పితే రాయలసీమలో ఎన్ని కొట్టేశారో మనకు తెలుసు, లేపక్షాపులు ఇవన్నీ కూడా ఏ రకంగా సొంతానికి చేసుకునే తెలుసు. ఎక్కడ కూడా సొంతానికి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే రాజధానిలో ఉన్నటువంటిది కూడా చట్టబద్ధంగా ఏర్పడింది కాబట్టి అవి సొంతానికి చేసుకుంటే కుదరలా వీళ్ళకి. ఆ భూములను కొట్టేయడం అనేది వీళ్ళకి కుదరలా. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం అసలు అది. అమరావతి మీద ఎందుకు కక్ష అంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళు అభివృద్ధి చేశారు, వాళ్ళు అభివృద్ధి చేశారు, ఆయనకేదో గని ఈయనకేదో గని అంటారే. ఆ గని అనుకున్న వాళ్ళు 5 సంవత్సరాల టైంలో మీరు ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? రాజధాని భూములో నిజంగా చంద్రబాబు నాయుడు, ఇంకొక ఎమ్మెల్యేనో, ఇంకొక మంత్రో, ఇంకోటో కొట్టేసేస్తే వాళ్ళ బినామీని పెట్టుకుంటే ఏమి పీకారు మీరు అందరూ 5 సంవత్సరాలు? మీ కింద చాలా సిఐడీలు పెట్టుకున్నారు, సిబిఐలు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు కదా. మీరు ఉన్నటువంటి లోకల్ పోలీసుకి మించి పెట్టుకున్నారు కదా. రకరకాలను తీసుకొచ్చి ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఏ రకంగా తిరుగుతున్నారో కోర్టులు చుట్టూ చూస్తున్నాం. ఇలా నాశనం చేసి మీరు వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని చేసినటువంటి మీరు ఇవాళకి ఏం ముఖం పెట్టుకుని మాట్లాడతారు? మళ్ళీ ఏదో మేము వచ్చేస్తాం పొడి చేస్తాం. ఏంది మీరు వచ్చేదండి, పొడిచేదేంటి? ఇంత కదా మిమ్మల్ని జనం లోపలేసింది. కానీ మా మంచి ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు కూడా ఆ మాట, ప్రతి మాటకి కూడా క్రైమ్ కట్టచ్చు వాళ్ళ మీద. ఎగనెస్ట్ స్టేట్ ఏదైతే యాక్ట్ చేస్తున్నారో ప్రతి దానికి క్రైమ్ కట్టచ్చు. కానీ మా ప్రభుత్వం ఇంకొంచెం ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుంది నాకైతే అర్థం కట్ట. సుమోటో అది కూడా దాంట్లో రిషి గారు, గాంధీ సాహిబ్ గారు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు నిన్న మీ ఇంటి చుట్టూ లక్షలు కట్టారు. ఎగనెస్ట్ గవర్నమెంట్ పాలసీ మావిగాను ఏది 29 వరకు వేచి చూస్తున్నారంట. ఏంటి వేచి చూసేది? విధ్వంసం ఏంటి? విధ్వంసం సృష్టించేది ఏం పోటుకోండి? వీళ్ళు రాజకీయ నాయకులు, రౌడీలో వీళ్ళు. ఇక్కడ మేము ఎట్ ద సేమ్ టైం చెప్తున్నాం, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళం ప్రజల కోసం ఆలోచించేవాళ్ళం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవాళ్ళం, మా ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళం. ఎట్ ద సేమ్ టైం మీరు రౌడీజం చేస్తూ చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు.
మీకు మించి రౌడీ శాస్త్రం చేయగలం. మీకు ఏమో మించి అంటే కమిషన్ ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ గత 4 రోజులు చేస్తున్నదని చూస్తే వెంకటేశ్వర గారు ఈ 2.5 ఏళ్ళు ఇది నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు నా అంచనా ప్రకారం. అంటే వాళ్ళ వ్యూహాలు, ప్లాన్లు, కుట్రలు అలాగే ఉన్నాయి. రిషి గారు, ఇక్కడ మేము ప్రజాస్వామ్యంగా వెళ్తున్నామే కానీ మీ ఇష్టమొచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేటటువంటి ప్రభుత్వం అయితే కాదు. లేదు, మీరేదో రోడ్డు మీద కర్ర తీసుకుని వస్తే అవసరమైతే మేము కత్తి తీసుకుని కూడా రాగలం. కానీ మేము ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేద్దామని, సేవ చేద్దామని ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తు వచ్చినాడు. మేము మీకులాగా కత్తులు పట్టుకుని దోసుకుంటా వచ్చినాడం కాదు. అందుకని మాకు మంచి చేయటమో తెలుసు. ఆ మంచిని చెడగొడితే తిరిగి మళ్ళా మీ ప్రకారంగా ప్రవర్తించి మిమ్మల్ని ఎట్లా కూర్చోబెట్టాలో కూడా తెలుసు. తెలియకుండా మారీచుల మీద బాణాలు ఎలా వేయాలో కూడా తెలుసు. అన్ని తెలిసినామే సార్. మేము తెలియకుండాను చేవలేనాడు కాదు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరు ఒక కర్ర పట్టుకుని వస్తే మేము 2 చేతులు 2 కర్రలు పట్టుకుని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళమే. కానీ ప్రజల కోసం, శాంతి భద్రత కోసం ఇవన్నీ ఆలోచిస్తున్నాం తప్పితే మీ ఇష్టం వచ్చిన నోరు పారేసుకుంటే అంతే కదా. ఇప్పుడు సాహెబ్ గారు రోజు లేస్తే గొడవలు పడితే కాదు సాహెబ్ గారు, రోజు లేచి ఈ పంచాయతీలు పెట్టుకుంటే రాష్ట్రానికి వచ్చేవాడు ఎందుకోసం తనలోపని ఇంకో రాష్ట్రానికి పోతాడు. గతంలో అదే కదా జరిగింది 5 ఏళ్లలో. రిషి గారు వాళ్ళ ఆలోచన అది అన్రెస్ట్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో అనేదే వాళ్ళ ఆలోచన. సాహెబ్ గారు లేకుండా ఋషి గారు, ఇక్కడ ఏంటంటే గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన ఏమీ లేవు చెప్పుకోవటానికి. ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలి. ఇప్పుడు రఫా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇంకో వ్యాఖ్యలు కావచ్చు, మేము వస్తే నరుకుతాం, చంపుతాం, రాధాకృష్ణ గారిని లేపేస్తామని చెప్పి ఏం మాట్లాడిన ఆ మాటలు మాట్లాడతాం. ప్రజలు ఏమీ కోరుకోరు కదా. వాస్తవంగా ఈ రాష్ట్రం మీద ఏమన్నా అభివృద్ధి జరగాలని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి సిద్ధాంతపరమైనటువంటి అంశాలు, ప్రభుత్వ లోపాలు ఏమైనా ఉంటే చెప్పండి, లేదు అభివృద్ధిలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి. అంతేగాని మావిగా అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుందంటే రేపు ఆయన పేరు ఆయనే మార్చుకున్న నిక్నేమ్ మావిగా అంటారు రేపు బయటకు వచ్చినప్పుడు. కాబట్టి నిన్న పయాన్ కేశవ్ గారు అదే చెప్పింది. ఇప్పుడు జగన్ రెడ్డి కదా మావిగన్ రెడ్డా మార్చేశారా? మార్చారు సార్, అదే నేను చెబుతుంది. మావిగా రెడ్డి కూడా అంటలా, మావిగా రెడ్డి అనరు మళ్ళీ మావిగా కింద పయాన్ కేశవ్ గారు చాలా కీలకమైన అంశం ఒకటి చెప్పారండి. మీ తండ్రి, మీ గురువు రాధాకృష్ణ గారిని ఏం చేయలేకపోయారయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ వ్యాఖ్యలు ఏంటి, నీ వ్యవహారం ఏంటి అంటే రఫా అంటే తలకాయలు నరికేస్తే అంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రజా సమక్షంలో ఒకసారి మీరు చిత్తుగా ఓడిపోయారు, అదే వ్యాఖ్యలు మళ్ళీ చేయటం ఎందుకు? మీరు ఇది కరెక్ట్ కాదు కదా. ఇటువంటి చాలా మంది చూసామని మాట్లాడారు. దాని తర్వాత షర్మిల గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన కూడా మాట్లాడింది. వాస్తవంగా బాడీ గన్ అని చెప్పి నీ పేరులో ఉన్న గన్ తీసుకొచ్చి తగిలించే బాగానే ఉంది, ఉల్లివెందుల పేరు కూడా పెట్టండి అగ్రిగొడ్డవి అని చెప్పి. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? గాడిదలు కాశారా లేదా గుడ్డిగురం పళ్ళు తొలగారా? మరి ఆ రోజు 5 రాజధానులు అయ్యేది మీరు అన్న 3 రాజధానుల కాన్సెప్ట్ అయినా కానీ అభివృద్ధి చేసి చూపించాలి కదా, చేయలేదు. రాజధాని మీద విషయం కక్కారు. మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయినా కానీ అదే విధంగా విషయం కక్కుంటా రఫా అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు. అయినా కానీ మీకు బుద్ధి లేదని అది కేవలమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఆయన బయటకు వచ్చింది. అసలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అట్లా ఏడవలేదండి ఆయన. కానీ నిన్న ప్రెస్ దగ్గరికి వచ్చి బోర్డుని వినిపిస్తే ఏదో నటిస్తున్నాడు. నిన్న షర్మిల గారు అన్నారు, నీ వల్ల మా అమ్మ విజయమ్మ గారు ఆ రోజు అసెంబ్లీలో నువ్వు పూసిన కారుపోతలకి ఇంటికి వచ్చి బాధపడింది, నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కాబట్టి ఈ అంశాలను ఎలా ఉన్నాయంటే చూడండి, సానుభూతి ప్రకారం ఒక ఇష్యూ చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తాం, అదే ఒక ఫేక్ ప్రచారాలు చేయటం. నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, ఈ ఫేక్ ప్రచారాలు డైవర్షన్లు మనం అన్ని తిప్పికొట్టాలి. దీనితో పాటు సమర్థవంతంగా మనం చేసే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనం చేస్తున్నటువంటి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి గట్టిగా అని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాంతో పాటు పలు కీలకమైనటువంటి అంశాలు జరిగినాయి. ఎప్పుడు కూడా ఏంటంటే అండి, ఒక విఘ్నత కలిగినటువంటి నాయకుడు వాస్తవంగా ప్రతిపక్షం అనేది ఒక మంచి ఆయుధం. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు, ప్రజల మీద ఏదైనా ఇష్యూ జరుగుతుంటే దాని గురించి మాట్లాడొచ్చు, లేదు సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో మాట్లాడొచ్చు. అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడో ఒక చిన్న పెద్ద లోపాలు ఉంటే ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు ప్రభుత్వాన్ని. నేను ఇంకోటి కూడా అంటున్నాను ఋషి గారు, నిజంగా ఏబిఎన్ ఛానల్లో మీకు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు ప్రసారం చేసినా, వాళ్ళు మాట్లాడినా వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి. లేదు ఏమండి మీరు మాట్లాడినటువంటి అంశాలు మాకు ఇబ్బంది కలిగింది అని చెప్పండి, వాళ్ళు ఏం స్పందిస్తారో తెలుసుకోవాలి కదా. అది లేకుండా అరే గేట్ల ముందులకు వచ్చి అవతల కాళ్ళు పెట్టి తన్ని వ్యక్తిగతంగా ఎంత హేళన చేస్తూ మాట్లాడారండి. ఒకడు యూస్లెస్ ఒకడు ఉన్నాడు, వాడు విదేశాల్లో ఉంటాడు,
మరి రాధాకృష్ణ గారు మిస్సెస్ ఫోటో పెట్టి అసభ్యమైనటువంటి పదజాలంతో వాడు ఒక ట్యాగ్ లైన్ తయారు చేసి కంప్లైంట్ పెడతాడా? అంటే వాళ్ళకి కాదండి, వాళ్ళకి నిజంగా అంటే నేను కొన్ని మాట్లాడిన కాబట్టి చెప్పట్లేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల గురించి బూతులు దారుణంగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి భార్య గురించి మాట్లాడితే మీరు ఒక్క రోజులో ఎలా అరెస్ట్ చేశారు, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి అన్ని అర్థం అవుతున్నాయి. కానీ మళ్ళీ టైం వచ్చినప్పుడు ఈ 11 కూడా మిగలవు. ఇప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఆయనకి ఫేవరెట్ 3 జగన్మోహన్ రెడ్డి, ఫేవరెట్ 3 జగన్మోహన్ రెడ్డికి, అదే మీరన్న మావిగానికి 3 ఫేవరెట్, 3 సీట్లు ఇస్తారు నెక్స్ట్ ఇస్తే, అది కూడా. శ్రీధర్ గారు, షర్మిల గారి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు షర్మిల గారు మాట్లాడిన సబ్జెక్ట్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, షర్మిల గారు ఇప్పుడు లేట్గా మాట్లాడారు. మావి గారిని వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కనపడిన ప్రతి వ్యక్తి నాకు తెలిసి ఈ టైప్లోనే వెళ్తున్నారు. ఏది అవి గొడ్డలి ఏదైతే అంటున్నారో ఆ స్టైల్లోనే అందరూ అనుకుంటున్నారు. సరే, షర్మిల గారు చెప్పలేదు 5 ఏళ్ల నుంచి గాజులు కాశారు, ఏం కాశారని వాళ్ళు చెప్పాలా, వాళ్ళు ఎప్పుడు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దాన్ని వదిలేస్తే రిషి గారు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్లో చట్టం అయింది, అసెంబ్లీలో చట్టం అయింది, పార్లమెంట్లో చట్టం అయింది. 33,000 ఎకరాలు ఇచ్చున్నారు, 44,000 ఎకరాల దాకా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చున్నారు. ఇక్కడ ప్రజలకు కావచ్చు, ఇన్వెస్టర్లకు కావచ్చు, మరలా జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందండి. నో డౌట్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే, వాళ్ళు అంటే మేము మార్చేస్తాం అంటున్నారు. కొంతమంది అనలిస్టులు మార్చవచ్చు, అవకాశం ఉంది అంటున్నారు. రాజధాని అనేది రాజ్యాంగంలో లేదంటున్నారు, ఒక్కొక్కరు బిల్లును మార్చేస్తామంటున్నారు. రకరకాలుగా మాటలు వస్తున్నాయి. ఆ మాటలన్నీ కూడా ప్రచారంలో కొనసాగుతున్నాయి. ఎటువంటి మాటలు ఉన్నా కూడా వాళ్ళు ఒక మాట అన్నారని మనం ఆ మాట వెనకాల మనం పరిగెత్తకుండా పెట్టుబడిదారులు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి పూర్తి స్థాయిలో మరలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు, మళ్ళా ప్రభుత్వంలోకి రాడు అనేటువంటి నమ్మకాన్ని 100కి 100% కలిగించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. బేసిక్గా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించే రాష్ట్ర భవిష్యత్తుని మంచిగా కోరుకునే వాళ్ళందరి మీద కూడా ఉందండి. బేసిక్గా ప్రతిపక్షాన్ని ఆహ్వానించాల్సిందే. మరో రాజకీయ పార్టీ ఏదైనా నిష్పక్షపాతంగా తప్పు జరిగితే తప్పు, ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పగలిగేటువంటి రాజకీయ భవిష్యత్తును కోరుకునే ప్రతిపక్షం ఉంటే ఇబ్బంది లేదు శ్రీధర్ గారు. కానీ ఇవాళ ఆయనకి యువత మీద కోపం, మహిళల మీద కోపం, అభివృద్ధి జరుగుతుంటే చూడలేకపోవడం, ఇట్లాంటి ప్రతిపక్షం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో అవ్వాతాతలు ఏమయ్యారంటాడు, నేను పంచాను కాబట్టి నాకే లేదంటారు. ఇక్కడ ఏదైనా కానీ రిషి గారు, ఇక్కడైతే మాత్రం అన్కాంప్రమైజ్డ్గా ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసంగా మరలా జగన్మోహన్ రెడ్డి రావడానికి అవకాశమే లేదు, మరో కొత్త రాజకీయ పార్టీ వస్తే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే వాళ్ళని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి వాతావరణం, మరలా ఈ పార్టీ రాదు, మరో పార్టీకి ఉంది అనేటువంటి పరిస్థితిని కలగజేయాల్సిన అవసరం ఉందండి. బేసిక్ గా నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రజావేదిక చెప్పండి ప్రజావేదికని కూల్చేశాడు ఆయన తప్పితే ఎగ్జిక్యూటివ్ మన లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇంకేమన్నా చేశాడా? ఏం చేయలేదు. ఆయన 5 ఏళ్లలో తప్ప ఒక్క కన్స్ట్రక్టివ్ గా ఒక మాట లేదు, ఒక చేష్ట కూడా లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. చిన్న విషయం చెప్పండి. నమస్తే. ఏమైనా ఇంపార్టెంటా? ఏం లేదు రిషి గారు. ఇప్పుడు అసెంబ్లీలో ఆయన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, విజయవాడని క్యాపిటల్ అంటున్నారు. సరే, 30 ఏకల అమరావతిని మద్దతు ఇస్తున్నానని ప్రకటించిన చిన్న రాష్ట్రం అయిపోయింది. దానిలో విజయవాడ క్యాపిటల్ మద్దతుని ప్రకటించిన మనిషి ప్రాంతాల మీద విభేదాలను సృష్టించను కాబట్టి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి 3 రాజధానులు నెక్స్ట్ డే అన్నారు. అది జనం అర్థం దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది బేసిక్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ముగ్గురికి. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.